హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న పుష్ప 2 సినిమా అనేది రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే, పుష్ప సినిమాలో క్లియర్గా చూసుకుంటే దాదాపు 3 డైలాగ్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. అవి కేవలం పర్టికులర్గా మెగా ఫ్యామిలీని, అంటే మెయిన్గా చిరంజీవిని, రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి రాసినట్లు, కావాలని చేసినట్టు కొంత ట్రోల్ అయితే జరుగుతుంది. చాలా భారీ ఎత్తున ట్రోల్ జరుగుతుంది. పైగా అవి ట్రోల్ చేసేది ఎవరు అంటే మెయిన్గా వైఎస్ఆర్సీపీ అభిమానులే. చాలా క్లియర్ కట్గా నేను వాళ్ళ అకౌంట్స్ కూడా లోపలికి వెళ్ళి ఏమేమి పోస్టులు పెడుతున్నారని చెప్పి చూస్తే క్లియర్ కట్గా జగన్ అభిమానులే ఉన్నారు. అది కాకుండా కొంతమంది అనకూడదు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా నాకు కనిపించారు. తప్పుగా అనుకోకండి, అందరూ నేను అనట్లేదు, కానీ కొంతమంది కావాలనే ఈ ఏదైతే ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, వాడి కొడుక్కి నేనే బాస్ని, వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ని అన్నట్టు ఏదైతే డైలాగ్ ఉందో అది చాలా కీలకంగా, చాలా దారుణంగా ట్రోల్ అవుతుంది. కావాలంటే సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఆ డైలాగ్ ట్రోల్ అయినట్టు ఇప్పటివరకు ఏది అవ్వలేదు. కావాలంటే చెక్ చేసుకోండి, పెద్ద అభిప్రాయం ఏం లేదు. కానీ కీలకంగా చూసుకుంటే ఇక్కడ అల్లు అర్జున్ ఈ డైలాగ్ కావాలని పెట్టించారా, లేదనంటే సుకుమార్ కావాలని పెట్టాడా, లేదు అని అంటే మేబీ ఇంత ఇష్యూ అవుద్ది, లేదనంటే అన్ఇన్సిడెంటల్గా పెట్టారు అనేది ఏదైతే మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటి వరకు కూడా మూవీ టీం నుంచి ఎవ్వరూ కూడా స్పందించలేదు. ప్రొడ్యూసర్లు కానీ, మెయిన్గా డైరెక్టర్ కానీ, అల్లు అర్జున్ ఎవ్వరూ స్పందించలేదు. కానీ ఇది కీలకంగా చూసుకుంటే అసలు బాస్ అని అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒకే ఒక్క పేరు. బాస్ అని అంటే దాదాపుగా 99% ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా చిరంజీవినే మాట్లాడతారు. అక్కడికి ఒక పాయింట్. రెండోది, బాస్ కొడుక్కి, బాస్ తమ్ముడికి కూడా నేనే బాస్ అంటే బాస్ కొడుకు ఎవరు? రామ్ చరణ్ గారు. ఇటు బాస్ తమ్ముడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ పర్టికులర్గా ఇప్పుడు వరకు ఉన్న వార్ ఏదైతే ఉందో, ఇటు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి ఏదైతే వార్ ఉందో అది ఆల్మోస్ట్ సర్దుమణిగిపోయిందిలే. సినిమా రిలీజ్ అయిపోతుంది. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద పట్టించుకోలేదు. ఆయనే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించాడు. ఇటు సాయి ధరమ్ తేజ్ కూడా సినిమాకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇటు నాగబాబు కూడా సినిమాకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. మనకెందుకు వచ్చిందని చెప్పి చాలా వరకు కూడా లైట్ తీసుకున్నారు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఎవరైనా జనసేన నాయకులు తప్పుగా మాట్లాడినా సరే వాళ్ళ చేత మళ్ళీ క్షమాపణలు చెప్పించినట్టు కూడా వీడియోలు పెట్టించారు. నేను ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే ఈ విషయం, గన్నవరం నుంచి చలమలశెట్టి రమేష్ బాబు అనే ఒక వ్యక్తి ముందు పుష్ప 2 సినిమాను ఆపుతానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలామంది చూసే ఉంటారు. మళ్ళీ తర్వాత అది ఎప్పుడైతే వైరల్ అయిందో వెంటనే కూడా పార్టీ హైకమాండ్ నుంచి తనకి కాల్ రావడం జరిగింది. ఎలా మాట్లాడతారు మీరు అలాగని చెప్పి వెంటనే కూడా తను క్షమాపణలు చెప్తున్నట్టు ఆ సినిమా కోసం మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేయించారు. నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటాను, నన్ను క్షమించండి అన్నట్టు అంత నిబద్ధతకు వదిలేశారు. అంటే మెగా ఫ్యామిలీ తరపున ఎవరికి కూడా కంపారిజన్ లేవు. కానీ ఇక్కడ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటే మెగా ఫ్యామిలీ మీద చాలా బలంగా పట్టుకున్నారు. ఈ డైలాగ్ ఏదైతే ఉందో, ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, మీ బాస్ కొడుక్కి నేనే బాస్ని, మీ బాస్ తమ్ముడికి నేనే బాస్ని అని చెప్పి ఆ డైలాగ్ అయితే వైరల్ అవుతుంది. అంతేకాకుండా పావలా వాటాగాడివి నీ మాట వినేదేంట్రా, ఇలా దాదాపు 3 డైలాగులు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఎందుకు ఈ డైలాగులు పెట్టారు అనేది క్లారిటీ రావాలి. కావాలనే ఈ మెగా ఫ్యాన్స్కి కొంత ఇబ్బందికరంగా మారే విధంగా, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా, మళ్ళీ గొడవ పెంచే విధంగా ఈ డైలాగులు ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియా అంతా కూడా చాలా దారుణంగా ట్రోల్ అవుతుంది. ఆ ట్రోల్ చేసే వాళ్ళు ముందు వరుసలో వైసీపీ అభిమానులు ఉన్నారు. నేను ఎందుకంటే అంత క్లియర్గా చెప్తున్నానంటే, మొన్న నైటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో చూసుకుంటే చాలా మంది జగన్ ఫ్లెక్సీలు, జగన్ పోస్టర్లు ప్రచారం చేశారు. పైగా మనకి ఎక్కడ చూసుకున్నా కానీ కొన్ని చోట్ల నువ్వు మా కోసం వచ్చావు, మేము మీకు అండగా ఉంటాం అనేటట్టు ఇష్టానుసారంగా పోస్టర్లు రాస్తున్నారు. ఇది ఎంత, నేను గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను, కేవలం మెగా ఫ్యాన్స్కి, అల్లు ఫ్యాన్స్కి మధ్య వివాదం సృష్టిస్తుంది వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది అసాంఘిక శక్తులు. అలా అని చెప్పి అందరూ కాదు, కొంతమంది మాత్రమే కావాలనే సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు పోస్టులు, తప్పుడు వార్తలు పెట్టి వీళ్ళ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు.
అది మరి ఈరోజు ఈ డైలాగ్ అనేది సినిమా తరపున ఎందుకు పెట్టారు ఏంటనేది చూసుకుంటే ఖచ్చితంగా సినిమా తరపున ఎవరైతే మెయిన్గా అల్లు అర్జున్ కానీ సుకుమారే కానీ మెయిన్గా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అది దారుణంగా ట్రోల్ అవుతుంది. ఒక చిన్న సంజయ్ షియో లేదంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి పెట్టాల్సి వచ్చింది, అసలు ఏ నేపథ్యంలో పెట్టారనేది ఒక క్లారిటీ ఇస్తే కొంతవరకు కూడా ఉండదు. లేదనంటే మెగా ఫ్యాన్స్ ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు కూడా ఈ ఫ్యాన్స్ వారి మధ్య కొంత ఇబ్బందికరంగా మారారు. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ చిరంజీవి గారిని, రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్ అనేటట్టు ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఇంకా ఇది తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా దీన్ని ఎక్కడితోనే కట్టడి చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా మూవీ టీంకి ఉంది. ఖచ్చితంగా దీని మీద స్పందించవలసిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా కానీ ఇలాంటి డైలాగులు రాసే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని రాస్తే మంచిది. లేదు అని అంటే తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. దానికి ఎవరు బాధ్యులు అనేది మనం చెప్పలేం. రాసినందుకు మీరు అనలేము, లేదనంటే తర్వాత ఏదైనా జరిగితే వీళ్ళది తప్పు అని మనం అనలేం. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడే కాదు, ఈ సినిమానే కాదు, ఏ సినిమాలోనైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.